హాయ్! మనం రోజూ చూసే ఈ ప్రపంచానికి అవతల అంటే సూర్యుడు అస్తమించాక మాత్రమే ఓ రహస్య ప్రపంచం మేల్కొంటుందని ఎప్పుడైనా ఆలోచించారా? రండి, ఈరోజు మనం సరిగ్గా అలాంటి ఒక వింత జీవుల రాత్రి కళాశాలలోకి అడుగుపెట్టబోతున్నాం. ఒకసారి ఊహించుకోండి, మనలా పగులు కాదు, రాత్రిపూట మేల్కొనే ఒక అడవి. అక్కడ ఒక స్కూల్ ఉదయం 9 గంటలకు కాదు, రాత్రి 9 గంటలకు మొదలవుతుంది. మరి అక్కడి స్టూడెంట్స్ ఎవరో తెలుసా? మన భూమి మీద ఉన్న కొన్ని అత్యంత వింతైన అద్భుతమైన జీవులు. సో ఈ కాలేజీ ప్రతి రాత్రి 9 గంటలకు గుండ్రంగా భలే వెలుగులతో మెరిసిపోయే ఒక బిల్డింగ్లో స్టార్ట్ అవుతుంది. అండ్ ఇది కేవలం ఒక స్కూల్ మాత్రమే కాదు, ప్రకృతిలోని అద్భుతాలను ఒకదానితోకటి పంచుకోవడానికి జంతువులన్నీ కలిసే ఒక సూపర్ నాలెడ్జ్ హబ్ అన్నమాట. రైట్, ఇంత స్పెషల్ కాలేజ్లో చదివే స్టూడెంట్స్ కూడా చాలా స్పెషల్గా ఉంటారు కదా. పదండి, వాళ్లలో కొందరిని కలుద్దాం. మరి వాళ్ల సూపర్ పవర్స్ ఏంటో అనుకుంటున్నారా? అవి మరేవో కాదు, ప్రకృతి వాళ్లకిచ్చిన కొన్ని అమేజింగ్ బయాలజికల్ ఫ్యాక్ట్స్. సరే, ఫస్ట్ ఈ నాలెడ్జ్ సెంటర్ హెడ్ ప్రిన్సిపల్ ఆక్టేవియాని కలుద్దాం. ఈవిడే ఆక్టేవియా, ఒక ఆక్టోపస్. ఇక్కడే అసలు స్టోరీ స్టార్ట్ అవుతుంది. ప్రిన్సిపల్ ఆక్టేవియాకు 1 కాదు 2 కాదు, ఏకంగా 3 గుండెలుంటాయి. అవును, మీరు విన్నది కరెక్టే, 3. నమ్మశక్యంగా లేదు కదా? మరి ఆ 3 గుండెలేం చేస్తాయంటే, 1 బాడీ మొత్తం బ్లడ్ పంప్ చేస్తుంది, మిగతా 2 దాని గిల్స్కి అంటే శ్వాస తీసుకోవడానికి బ్లడ్ని పంప్ చేస్తాయి. ఇంకో క్రేజీ ఫ్యాక్ట్ ఏంటంటే, వాటి బ్లడ్ మనలా రెడ్గా ఉండదు, బ్లూ కలర్లో ఉంటుంది. ఎందుకంటే వాటి రక్తంలో కాపర్ లెవెల్స్ చాలా ఎక్కువగా ఉంటాయన్నమాట. ఓకే, మన నెక్స్ట్ స్టూడెంట్ ఓలీ. ఇతను ఒక గుడ్లగూబ. రాత్రిపూట ప్రతి చిన్న విషయాన్ని కనిపెట్టేయడం ఓలీ స్పెషాలిటీ. ఓలీకి మనలా గుండ్రటి కనుగుడ్లు ఉండవు, వాటికి బదులుగా కంటి ట్యూబ్స్ ఉంటాయి. ఇవి వాటి పుర్రెలో ఫిక్స్ అయి ఉంటాయి, అందుకే అవి కళ్ళను తిప్పలేవు. మరి చుట్టూ ఎలా చూస్తాయంటే, తమ తలనే మొత్తం తిప్పేస్తాయి. అచ్చం అంతర్నిర్మిత టెలిస్కోప్లా పనిచేస్తాయన్నమాట. వినడానికి కొంచెం విచిత్రంగా ఉంది కదూ, కానీ అదే వాటి సూపర్ పవర్. రైట్, ఇప్పుడు కలుద్దాం ఈ కాలేజ్ బ్రిలియంట్ ఇంజనీర్ని. ఈమె పేరు తారా, ఒక సాలిడు. ఈ కాలేజ్ మొత్తం ఒకదానికొకటి కనెక్ట్ అయ్యుందంటే అది తార పట్టుదారాల వల్లే. తార తయారుచేసే ఈ స్పైడర్ సిల్క్ గురించి ఒక అమేజింగ్ ఫ్యాక్ట్ ఉంది. ఇది మన వెంట్రుక కంటే కూడా సన్నగా ఉంటుంది, కానీ అదే సైజున్న స్టీల్ కన్నా ఏకంగా 5 రెట్లు బలంగా ఉంటుంది, 5 టైమ్స్. ప్రకృతి ఎంత గొప్ప ఇంజనీరో కదా. ఓకే, ఇక ఈ కాలేజీకొక పవర్ఫుల్ గార్డ్ కూడా ఉన్నాడు, పేరు రాకీ. ఇతను ఒక మాంటిస్ ష్రింప్. ఇతని పవర్ గురించి ఎంత చెప్పినా తక్కువే. రాకీ పంచ్ సాధారణమైనది కాదు, దాని వేగం ఒక .22 క్యాలిబర్ బుల్లెట్ వేగంతో సమానం. జస్ట్ ఊహించుకోండి, ఆ దెబ్బకి మామూలు అక్వేరియం గ్లాస్ కూడా బద్దలైపోతుంది. అందుకే ఇతని కాలేజ్కి పక్కా సెక్యూరిటీ. సరే, ఇప్పటిదాకా మనం ఈ కాలేజ్లోని అద్భుతమైన స్టూడెంట్స్ని చూశాం కదా. ఇప్పుడు కథలో అసలు ట్విస్ట్ రాబోతోంది. ఆ కాలేజ్లో ఒక మిస్టరీ మొదలైంది. అంతా ఇంత ప్రశాంతంగా అద్భుతంగా సాగిపోతున్న టైంలో ఆ రాత్రి వాళ్లకొక పెద్ద ప్రాబ్లం వచ్చింది. కథ సరిగ్గా ఇక్కడే మలుపు తిరుగుతుంది. అసలు ప్రాబ్లమేంటంటే, ఆ కాలేజీ స్టార్ పర్ఫార్మర్ డీజే రోనీ, తను ఒక సీ లయన్. మ్యూజిక్కి తగ్గట్టుగా బీట్ని క్యాచ్ చేయగలదని సైంటిఫిక్గా ప్రూవ్ అయిన ఏకైక నాన్ హ్యూమన్ మ్యామల్ తను. కానీ సడన్గా తన రిథంని కోల్పోయింది. మరి ఈ మిస్టరీని ఎలా సాల్వ్ చేశారు? దీని వెనుక ఒక చాలా ఇంట్రెస్టింగ్ సైంటిఫిక్ ప్రిన్సిపల్ ఉంది. ఇప్పుడు మనం ఈ కథలో ఫైనల్ పార్ట్కి వచ్చేశాం. ఇక్కడ కీ పాయింట్ ఏంటంటే, స్లో మోషన్ పర్సెప్షన్ అనే ఒక సైంటిఫిక్ కాన్సెప్ట్. అంటే చిన్న బాడీ, ఫాస్ట్ మెటబాలిజం ఉన్న జంతువులకు మన ప్రపంచం మొత్తం స్లో మోషన్లో కనిపిస్తుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఈగని మనం కొట్టడానికి ట్రై చేస్తే అది ఈజీగా తప్పించుకుంటుంది కదా, ఎందుకంటే దానికి మన చెయ్యి చాలా స్లోగా వస్తున్నట్టు కనిపిస్తుంది. సో అసలేం జరిగిందంటే, ఇది ఒక చైన్ రియాక్షన్ లాంటిది. ఫస్ట్ రాకీ అనుకోకుండా తన పంచ్తో ఒక స్క్రీన్ని పగలగొట్టాడు. అప్పుడు రోనీ మ్యూజిక్ యొక్క బీట్ ఆ పగులు నుంచి బౌన్స్ అయ్యి తార యొక్క స్పైడర్ సిల్క్ ద్వారా ట్రావెల్ చేసింది. ఫైనల్గా ఆ బీట్ ప్రపంచాన్ని స్లోమోషన్లో చూసే ఫ్లిక్ అనే ఒక చిన్న ఈగ బ్రెయిన్లోకి వెళ్ళి స్టిక్ అయిపోయింది. అది సంగతి. అలా మిస్టరీ సాల్వ్ అయ్యింది. ఇప్పుడు మనం ఈ కథలో నుంచి నేర్చుకోవలసిన అసలు విషయానికి వద్దాం. ఇది కేవలం ఒక కథ కాదు, దీని వెనుక ఒక మంచి మెసేజుంది. ప్రిన్సిపల్ ఆక్టేవియా చెప్పినట్టు ఈ ప్రపంచం ఒక పెద్ద లైబ్రరీ.
ఇక్కడున్న ప్రతి జంతువు మనం ఇంకా చదివి పూర్తి చేయని ఒక పుస్తకం లాంటిది. అంటే ప్రతి జీవిలోనూ మనం తెలుసుకోవాల్సిన ఎన్నో అద్భుతమైన రహస్యాలు దాగి ఉన్నాయన్నమాట. సో ఈ కథ మనలో మరింత తెలుసుకోవాలనే క్యూరియాసిటీని పెంచింది కదా. ప్రకృతి అనేది అంతులేని రహస్యాల నిధి. మరి మనం నెక్స్ట్ ఏజీవీ సీక్రెట్ని తెలుసుకోబోతున్నాం. ఆలోచిస్తూ ఉండండి.